మాజీ మంత్రి పేర్ని నానిపై ఎస్పీ విద్యాసాగర్ నాయుడు సీరియస్ అయ్యారు. సీఐపై పేర్ని నాని వ్యవహరించిన తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన సీఐ విధులకు ఆటంకం కలిగించేలా వ్యవహరించిన నానిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని కూడా తెలిపారు. అయితే ఇటీవల మెడికల్ కాలేజ్ వద్ద జరిగిన నిరసన కేసులో కొంతమందికి నోటీసులు ఇచ్చి విచారిస్తున్నామని చెప్పి ఎస్పీ చెప్పుకొచ్చారు. అందులో భాగంగా A8గా ఉన్న మేకల సుబ్బన్న అనే వ్యక్తిని కూడా స్టేషన్కు పిలిపించి విచారించినట్లుగా పేర్కొన్నారు. సుబ్బన్నను విచారిస్తూ ఉన్న సమయంలో పేర్ని నాని గ్రూప్గా పోలీస్ స్టేషన్కు వచ్చారని చెప్పారు. తీసుకుంటారా? రోజు స్టేషన్ వస్తారా? ఎందుకు వచ్చాడు అందుకు వచ్చాడని మాట్లాడు. అందులో చెప్పింది మాట ఎవరు తెలుసండి అనుకుని నవ్వుకున్నారు వాళ్ళు నవ్వుకున్నారు ఏం పర్లేదు అనుకుని నవ్వుకున్నారు. అవునండి నేను అప్పుడు గుర్తుపట్టాను రోజు వస్తాను కంగారు. ఎస్హెచ్ఓ ఛాంబర్లోకి వచ్చి విచారణ అధికారి అయిన సీఐని బెదిరించేలా మాజీ మంత్రి పేర్ని నాని మాట్లాడారని చెప్పి ఎస్పీ విద్యాసాగర్ మండిపడ్డారు. దీన్ని జిల్లా పోలీస్ శాఖ తరపున తీవ్రంగా ఖండిస్తున్నామని కూడా చెప్పారు. సీఐ విధులకు ఆటంకం కలిగించడమే కాకుండా దురుసుగా ప్రవర్తించడం సరైన పద్ధతి కాదని తెలిపారు. పోలీస్ స్టేషన్కు రావడం తప్పులేదన్న ఎస్పీ ఎవరైనా పోలీస్ స్టేషన్కు వచ్చి తమ సమస్యలు చెప్పుకోవచ్చన్నారు. అంతేగాని విచారణ ఎదుర్కొంటున్న వ్యక్తిని విడిపించుకుని వెళ్ళిపోతా అనడం సరికాదని పేర్కొన్నారు. ఆయన పోలీసులతో మాట్లాడేటప్పుడు గౌరవంగా మాట్లాడాలని ఎస్పీ సూచించారు. అయితే నోటీస్లో కండిషన్స్ అతను ఫాలో అవ్వకపోవడం, నోటీస్లో ప్రిస్క్రైబ్డ్ చేసిన తేదీ రోజు అతను విచారణకు హాజరు కాకపోవడం వల్ల అండ్ ఫర్దర్గా ఇట్ హ్యాస్ కమ్ టు అవర్ నోటీస్. కొన్ని వాట్సాప్ గ్రూప్స్లో పోలీసులు ఎవరైనా కనుక ఆధార్ కార్డ్స్ కానీ ఫొటోస్ కానీ ఎటువంటి విచారణ సందర్భంగా ఏమడిగినా సరే అవి ఇవ్వద్దు అని చెప్పి వాట్సాప్లో అతను ఒక మెసేజ్ సర్క్యులేట్ చేశాడని చెప్పి మన నోటీస్కి వచ్చింది. దీంట్లో మేము గమనించింది ఏంటంటే ఫస్ట్ విచారణకు సహకరించకపోవడం, దానికి తోడు చుట్టుపక్కల వేరే వాళ్ళను కూడా విచారణకి సహకరించొద్దు అని చెప్పడం అనేది మా దృష్టికి వచ్చింది. ఇది లా యొక్క వైలేషన్ కాబట్టి అతన్ని రిమాండ్కి పెట్టే దానికోసం పిలిపించడం జరిగింది. దీంట్లో భాగంగా అతను పోలీస్ స్టేషన్లో ఉన్నప్పుడు ఈరోజు మధ్యాహ్నం ఒక గ్రూప్ మన మాజీ మంత్రి గారు మరియు కొంతమంది గ్రూప్ కలిసి పోలీస్ స్టేషన్కి రావడం, దాంట్లో భాగంగా మా మచిలీపట్నం టౌన్ పిఎస్లో ఆర్పేట సిఏ గారు ఉన్నారు. అక్కడ వారి మీద దురుసుగా మాట్లాడటం, బెదిరించే దూరంలో మా పోలీస్ సిబ్బంది మీద మాట్లాడటం జరిగింది. ఇది మా దృష్టికి వచ్చింది. వివిధ మీడియా మాధ్యమాల్లో కూడా వీడియోస్ వైరల్ అవ్వటం జరిగింది. దీన్ని కృష్ణా జిల్లా పోలీసుల తరఫున మేము ఖండిస్తున్నాం. విధి నిర్వహణలో భాగంగా పోలీసులను గనక అగౌరవపరుస్తూ తోలనాడుతూ బెదిరించే దూరంలో మాట్లాడటం చేస్తే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఎనీ పార్టీ ఆర్ ఎనీ అఫిలియేషన్ ఆర్ ఎనీ పర్సన్ వీ విల్ టేక్ వెరీ స్ట్రింజెంట్ యాక్షన్. చట్టపరంగా ఖచ్చితంగా వారి మీద చర్యలు తీసుకోబడతాయి. పోలీసులు విధులను ఆటంకం కలిగిస్తే మేము ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించే పరిస్థితి లేదు. మా విధులకు ఆటంకం కలిగిస్తూ స్టేషన్కి వచ్చి దౌర్జన్యం చేసి ఈ విధంగా ఎక్కువ మందిని తీసుకొచ్చి గొడవ చేసే విధంగా ఎస్హెచ్ఓ ఛాంబర్లోకి వెళ్ళిపోయి వదలాలి అని చెప్పి ఇన్సిస్ట్ చేయడం అనేది సరైన పద్ధతి కాదని చెప్పి భావిస్తున్నాం. చూసుకుంటే ఇది ఒక పార్టీయో ఒక పర్సనో అని కాకుండా ఎనీవేర్ ఫర్ దట్ మ్యాటర్ విత్ ఇన్ ద డిస్ట్రిక్ట్ స్టేషన్స్లోకి వచ్చినప్పుడు ఎవరినైనా విధి నిర్వహణలో భాగంగా యాజ్ పర్ ప్రొసీజర్ తీసుకొచ్చినప్పుడు ఈ విధంగా వాళ్ళని బలవంతంగా విడిపించుకుని పోవాలనే ఉద్దేశంతో కానీ, లేదంటే స్టేషన్కి వచ్చి వదలకపోతే ఇలా చేస్తాం అలా చేస్తాం తర్వాత ఈ పరిణామం ఉంటుంది అది ఉంటుంది ఇది ఉంటుంది అని బెదిరిస్తే వాటికి భయపడే పరిస్థితుల్లో పోలీస్ డిపార్ట్మెంట్ అయితే లేదు. పోలీసులతో మాట్లాడేటప్పుడు గౌరవంగా మాట్లాడాలని ఎస్పీ సూచించారు. గ్రూపులుగా వచ్చి గలాటా సృష్టించడం సరైన పద్ధతి కాదని, దీనిపై తప్పకుండా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని చెప్పి ఎస్పీ విద్యాసాగర్ నాయుడు స్పష్టం చేశారు. తమ పార్టీ కార్యకర్తలను లక్ష్యంగా చేసుకుని వేధిస్తున్నారంటూ మాజీ మంత్రి పేర్ని నాని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
మచిలీపట్నం పోలీస్ స్టేషన్లోని సీఐ పైనే రెచ్చిపోయారు ఆయన. దీంతో అక్కడ కాసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. మచిలీపట్నంలో పేర్ని నాని నేతృత్వంలో మెడికల్ కాలేజ్ వద్ద నిరసన చేశారు. అయితే అనుమతి లేకుండా నిరసన చేపట్టారంటూ మాజీ మంత్రి పేర్ని నానితో పాటు 400 మందికి పోలీసులు నోటీసులు ఇచ్చారు. 41A కింద వీరందరికీ కూడా నోటీసులు జారీ చేశారు. అయితే పోలీసులు నోటీసులకు జవాబు ఇవ్వొద్దని వైసీపీ మచిలీపట్నం అధ్యక్షుడు మేకల సుబ్బన్న వైసీపీ వాట్సాప్ గ్రూప్లో పోస్ట్ చేయడం వివాదాస్పదంగా మారింది. ఈ నేపథ్యంలోనే మేకల సుబ్బన్నను పోలీసులు పోలీస్ స్టేషన్కు పిలిపించారు. అయితే మేకల సుబ్బన్నను పోలీస్ స్టేషన్కు పిలిపించిన విషయం తెలుసుకున్న మాజీ మంత్రి పేర్ని నాని కార్యకర్తలతో కలిసి స్టేషన్ వద్దకు చేరుకున్నారు. ఈ క్రమంలోనే ఆర్పేట సీఐతో పేర్ని నాని వాగ్వాదానికి దిగారు. వైసీపీ కార్యకర్తలను పోలీస్ స్టేషన్కు ఎందుకు పిలుస్తున్నారని చెప్పి మండిపడ్డారు. ఈ క్రమంలోనే పేర్ని నాని పోలీసులతో దురుసుగా ప్రవర్తించడం వివాదాస్పదమైంది. తమాషా అంటావా? ఏమంటావు? చట్టం మీ చేతిలో తీసుకుంటారా? రోజు స్టేషన్ వస్తారా? రావట్లేదు అరెస్ట్ చేస్తారా? అరే అబద్ధం అర్థం సిసిబుడి ఎత్తి ఎందుకు వచ్చాడు అందుకు వచ్చాడని మాట్లాడతారు. అందులో వచ్చింది మాట ఎవరు తెలుసండి అనుకుని నవ్వుకున్నారు వాళ్ళు. వాళ్ళు నవ్వుకున్నారు వాళ్ళు. ఏం పర్లేదు తెచ్చే రోజు అనుకుని నవ్వుకున్నారు. అవునండి, నేను అప్పుడు గుర్తుపట్టలేదు, ఇప్పుడు గుర్తుపట్టాను. రోజు వస్తుంది కంగారు. ఊరేస్తారేమో అంతేనా? వెళ్తారండి నీ జాబ్ ఊరే సుబ్బన్ నువ్వేం చేయగలవు? ఏం ఉరేస్తావేంటి? ఏం చేయగలవంట? గురే కదా వారం రోజులు సోమవారం దాకా జైల్లో పెడతారు. అంతకుమించి చేసేది ఏమో సబ్ జైల్లో పెట్టగలరు. అంతకుమించి చేయగలిగేదా? గురేస్తారా? గురి చెప్తాను.